హలో అండి. నమస్తే. వెల్కమ్ టు మై ఛానల్ వనిత కేక్స్ అండ్ వ్లాగ్స్. ఈరోజు వీడియో వచ్చేసి ఆల్రెడీ మీరు థంబ్‌నెయిల్‌లో చూసే ఉంటారు. కేక్ పాప్ వీడియో అండి. ఈ వీడియోని మన సబ్స్క్రైబర్ అయిన ఉషా గారి కోసం అయితే ప్రత్యేకంగా చేస్తున్నాను. మీరు కేక్ పాప్స్‌ని ఫస్ట్ టైం చేసినట్టయితే మీరు ఏ మిస్టేక్స్ చేస్తారో అలానే పర్ఫెక్ట్‌గా ఎలా చేయాలో ఈ వీడియోలో క్లియర్‌గా అయితే చెప్తున్నాను. ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. ఇక్కడ ఫస్ట్ మనం 200 గ్రామ్స్ డార్క్ కాంపౌండ్ తీసుకుంటున్నాను. మీ దగ్గర మెజరింగ్ మిషన్ లేదు అనుకుంటే నేను కప్స్ వైస్‌లో కూడా చూపిస్తాను, చూస్తూ ఉండండి. ఇక్కడ వచ్చేసి పెద్ద పెద్ద ముక్కలుగా మనం మెల్ట్ చేసుకున్నామంటే చాలా టైం అయితే పడుతుంది. అందుకని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసేసుకోవాలి. ఇక్కడ మనం డార్క్ కాంపౌండ్ అనేది తీసుకున్నాం కదా! ఇది మోర్డే కంపెనీదైతే నేను తీసుకుంటాను. 2M కూడా బానే ఉంటుంది. ఇంక మిగతావైతే నేను ఎప్పుడు ట్రై చేయలేదండి. మీకు ఏది అవైలబుల్‌గా ఉంటే అది ట్రై చేయండి. ఇక్కడ మొత్తం కూడా చాప్ చేసేసిన తర్వాత నేను కప్స్‌లో మెజర్‌మెంట్ చూపిస్తానని చెప్పాను కదా! ఇప్పుడు చూడండి, ఇది 1 కప్పు 240 ఎంఎల్ ఆర్ 250 ఎంఎల్ అని ఉంటుంది కదా కప్ మీద. ఆ కప్ అండి. నాకైతే 1 కప్ ఇప్పుడు ఏసాను కదా! ఇప్పుడు హాఫ్ కప్ అయితే వచ్చింది మొత్తం గూడా. అంటే పూర్తిగా 1 ½ కప్ మెజర్‌మెంట్ అయితే నాకొచ్చింది. 200 గ్రామ్స్ డార్క్ కాంపౌండ్. మనం దేంట్లో అయితే మెల్ట్ చేసుకుంటామో దాంట్లోకి చాప్ చేసిన డార్క్ కాంపౌండ్ మొత్తం ట్రాన్స్‌ఫర్ చేస్తున్నాను. ఇక్కడ డార్క్ కాంపౌండ్‌ని తీసుకున్నాం కదా! దాన్ని డబుల్ బాయిలింగ్ మెథడ్‌లో మనం మెల్ట్ చేసుకోవాలి. చాలామంది డైరెక్ట్‌గా స్టవ్ మీద అయితే పెట్టి చేస్తారు కదా! టేస్ట్ అయితే మారిపోతుందండి. కొంచెం చేదొచ్చేస్తుంది. అలా మీరు చేయొద్దు. ఇలా కొంచెం వాటర్ అనేది ముందు వేసుకొని పైన సర్ఫేస్ ఉంది కదా! మనం చాక్లెట్ పెట్టే గిన్నెకి అది వాటర్‌కి తగలకుండా పెట్టి కలుపుతూనే ఉండాలి. ఇది స్టవ్ మీద కూడా పెట్టి చేసుకోవచ్చు ఈ మెథడ్ అనేది. నేను మీకు వీడియోలో క్లియర్‌గా కనిపిస్తుందని చెప్పి ఇలా పెట్టాను. కిందన వాటర్ అనేది బాగా తెరలు కాగిన తర్వాత నేను మెల్ట్ చేసుకుంటున్నాను పైన చాక్లెట్ బౌల్ పెట్టి. చూసారా ఎంత బాగా మెల్ట్ అయిపోయిందో. ఫస్ట్ టైం ఎవరైతే చాక్లెట్‌ని మెల్ట్ చేస్తుంటారో వాళ్ళకి కొంచెం గట్టిగా అయిపోతుంది చాక్లెట్ మెల్ట్ చేసేటప్పుడు. అది ఎందుకంటే మనం చాక్లెట్ బౌల్ కింద వాటర్ పెట్టుంటాం కదా! అది ఓవర్ హీట్ అయిపోవడం వల్ల కూడా అలా అవుతుంది. అప్పుడు ఏం చేయాలంటే స్టవ్ ఆఫ్ చేసేసి నార్మల్‌గా వాటర్ అనేది హాట్‌గానే ఉంటుంది కాబట్టి అప్పుడు మెల్ట్ చేయండి దాని మీద పెట్టి. అప్పుడు ఈ కన్సిస్టెన్సీ అనేది వచ్చేస్తుంది. మనం చాక్లెట్‌ని మెల్ట్ చేసేసిన తర్వాత పక్కన పెట్టేస్తారు కదండీ! అప్పుడు మళ్ళీ హార్డ్‌గా అయిపోతుంది. అలా కాకుండా చల్లగా అయ్యే వరకు కూడా స్పూన్‌తో కలుపుతూనే ఉండాలి. అప్పుడేంటంటే చాక్లెట్ అనేది అంత త్వరగా హార్డ్ అవ్వదు. ఇప్పుడు నెక్స్ట్ ప్రాసెస్‌లోకి వెళ్ళిపోదాము. ఇక్కడ ఒక బౌల్ తీసుకొని 250 గ్రామ్స్ వరకు కేక్ స్పాంజ్ రావాలండి ఇది. ఇది హాఫ్ కేజీ కేక్ బేస్‌కి మనం 250 గ్రామ్స్ కేక్ అయితే చేసుకుంటాం కదా! స్పాంజు పేస్ట్రీది. మనం పేస్ట్రీ ఏ కేక్ అయితే యూజ్ చేస్తామో ఆ కేక్‌ని ఇక్కడ యూజ్ చేయాలి. దాన్ని 2 బ్యాచెస్ కింద మిక్సీలో వేసి గ్రైండ్ చేసి వేసుకుంటున్నాను. మీరు చేత్తో అయినా చేసుకోవచ్చు. కానీ కొంచెం ఇబ్బందిగా, కష్టంగా ఉంటుంది కాబట్టి మిక్సీలో వేసేసుకోండి. బాగా వస్తుంది. ఇక్కడ నేను 2 టేబుల్ స్పూన్స్ వరకు మిల్క్ మేడ్ అనేది యాడ్ చేస్తున్నాను. కప్స్ మెజర్‌మెంట్స్‌లో అయితే పావు కప్‌లో హాఫ్. పావు కప్‌లో ఫుల్‌గా అంటే 4 టేబుల్ స్పూన్స్, హాఫ్ అంటే 2 టేబుల్ స్పూన్స్ కదా! ఇక్కడ 2 టేబుల్ స్పూన్స్ వచ్చేసి మిల్క్ మేడ్, 4 టేబుల్ స్పూన్స్ వచ్చేసి కాంపౌండ్ వేస్తున్నాను చూసారా? ఇక్కడ నేను మీకు అర్థమవడం కోసం కిందనిచ్చాను. ఒకసారి చూడండి. ఇక్కడ మనం ఏసిన కాంపౌండ్, మిల్క్ మేడ్, కేక్ క్రమ్స్ గూడా బాగా కలిసేలా ఒకసారి కలపాలి. నేను వీడియోలో చూపిస్తాను చూడండి. మనం గట్టిగా అంచుకుంటూ కలపాలి. చపాతీ పిండికి కలుపుకుంటాం కదా! అలా కలుపుకొని ఒక డౌ షేప్‌లో ప్రిపేర్ చేసుకోవాలి. మీకు ఎవరికైనా లాడూస్ చేసేటప్పుడు ఏంటంటే లాడు రాకపోయినా, లేదంటే క్రాక్స్ వచ్చినా సరే, మనం డార్క్ కాంపౌండ్‌ని 2 టేబుల్ స్పూన్స్ అలానే మిల్క్ మేడ్‌ని 1 టేబుల్ స్పూన్ ఎక్స్‌ట్రా వేసుకోండి. 2:1 రేషియోలో ఇక్కడ. అర్థమవుతుందా? 2 అంటే కాంపౌండ్, 1 అంటే మిల్క్ మేడ్. ఈ రేషియోలో వేసుకున్నారంటే మీకు పర్ఫెక్ట్‌గా వచ్చేస్తుంది. ఇంకా రాలేదంటే అదే టైప్‌లో మీరు యాడ్ చేసుకోవాలి. ఇక్కడ 1 కేక్ పాప్ వచ్చేసి నేను 25 గ్రామ్స్ అయితే తీసుకుంటున్నాను. మీరు 20 అయినా తీసుకోవచ్చు మీ ఇష్టం. ఇక్కడ చూసారా 26 గ్రామ్స్ అయితే వచ్చింది. కొంచెం తీసేస్తాను. 25 గ్రామ్స్ అయితే కరెక్ట్‌గా వచ్చింది నాకు. దీన్ని మనం లాడూలా చుట్టుకోవాలి. అంటే ఎలా అంటే మనం గులాబ్ జామ్ చుడతాం కదా! కొంచెం గట్టిగా అణచిపెట్టి తరువాత నార్మల్‌గా లడ్డు వచ్చేలా చేయాలి. చూసారా నేను వీడియోలో చూపిస్తున్నాను. అలా చేసుకుంటే మీకు పర్ఫెక్ట్‌గా వస్తుంది. చూసారా ఎలాంటి క్రాక్ కూడా రాకుండా ఎంత పర్ఫెక్ట్‌గా వచ్చిందో మీకు గూడా అలానే వస్తుంది. ఒకవేళ మీ దగ్గర మెజర్‌మెంట్ మిషన్ లేదు అనుకుంటే ఇలా చేయండి. ఇక్కడ చూడండి 1 టేబుల్ స్పూన్ చూపిస్తున్నాను కదా! టీ స్పూన్ కాదు టేబుల్ స్పూన్. దాంట్లోకి మనం ఇందాకడ ప్రిపేర్ చేసి పెట్టుకున్నాం కదా డౌని, అందులో కొంచెం తీసుకొని ఇలా ప్రెస్ చేసుకోవాలి. నేను వీడియోలో చూపిస్తాను చూడండి. ఇలా ప్రెస్ చేసేసుకొని పైన సర్ఫేస్‌ని నైఫ్‌తో అయినా లేదంటే హ్యాండ్‌తో అయినా తీసేయొచ్చు. అలా తీసేసి దీని వెయిట్ ఎంతుందో మీకు చూపిస్తాను చూడండి. నాకైతే ఎగ్జాక్ట్‌గా 15 గ్రామ్స్ అయితే వచ్చింది.
మీకు 25 గ్రామ్స్ పాప్ కావాలి అనుకుంటే మనం ఇప్పుడు 1 టేబుల్ స్పూన్ చూపించాను కదా! మళ్ళీ 1 టీ స్పూన్‌తో కూడా ఇలానే సేమ్ ప్రాసెస్ చేసుకొని రెండిటిని కలిపి ఒక లాడులా ప్రిపేర్ చేసుకుంటే 25 గ్రామ్స్ అనేది వస్తుంది. ఈ ప్రాసెస్ అంతా మెజర్‌మెంట్ మిషన్ ఎవరి దగ్గరైతే లేదో వాళ్ళకైతే చెప్తున్నాను. మెజర్‌మెంట్ మిషన్ ఉండేవాళ్ళేంటంటే నార్మల్‌గా 25 గ్రామ్స్ మామూలుగా చూసేసుకొని లాడూస్ అనేవి ప్రిపేర్ చేసేసుకోవచ్చు. ఇక్కడ కేక్ పాప్స్ అన్నిటిని గూడా ఇలా మెజర్‌మెంట్ చేసేసుకొని లాడూస్‌లా ప్రిపేర్ చేసుకొని పక్కన పెట్టుకున్నాను. చూసారా క్రాక్స్ లేకుండా ఎంత నీట్‌గా, క్లీన్‌గా వచ్చిందో. ఇలా పెట్టేసిన తర్వాత వీటిని పాప్స్ స్టిక్స్ ఉంటాయి కదా! వాటిని గుచ్చాలి కదా! ఇది రా మెటీరియల్‌లో అయితే దొరుకుతుంది ఎక్కడైనా సరే. డార్క్ కాంపౌండ్ మెల్ట్ చేసింది ఉంటుంది కదా! వాటిలో డిప్ చేసి మనం గుచ్చాలి. ఇక్కడ పాప్ స్టిక్స్‌కి హోల్స్ ఎటువైపు అయితే ఉన్నాయో అటువైపు కాంపౌండ్‌లో ముంచి మనం పాప్స్‌కి అయితే గుచ్చాలి. కేక్ పాప్స్‌కి. మనం పూర్తిగా గుచ్చేయకూడదు. అలానే ముందు వరకు కూడా పెట్టకూడదు. మీడియంలోకి వెళ్ళేలా గుచ్చాలి. ఇలా అన్నిటిని గుచ్చేసిన తర్వాత 10-15 మినిట్స్ అనేది నార్మల్ ఫ్రిడ్జ్‌లో పెట్టి తర్వాత ప్రాసెస్ అనేది కంటిన్యూ చేయాలి. ఇక్కడ మనకి 250 గ్రామ్స్ కేక్ బేస్‌కి మనకి 15 కేక్ పాప్స్ వరకు వచ్చాయి. దీన్ని బట్టి మీకు ఎన్ని కావాలో అలా డబుల్ చేసుకుంటూ తీసుకోండి. తర్వాత మళ్ళీ 50 గ్రామ్స్ అనేది మెల్ట్ చేసుకున్నాను. డార్క్ కాంపౌండ్ అనేది నాకు సరిపోలేదు. ఇక్కడ నార్మల్‌గా గ్లాసెస్ ఉంటాయి కదా! అందులో తీసుకొని డిప్ చేసుకోవాలి. ఇలా బౌల్‌లోని డిప్ చేయడం అవ్వదు కాబట్టి ఇలా మొత్తం మెల్ట్ చేసిన డార్క్ కాంపౌండ్ అంతా ఇలా గ్లాస్‌లో వేసేసుకుంటాము. మనం ఇక్కడ ఒక్కొక్క ప్రాసెస్‌కి మనం ఫ్రిడ్జ్‌లో పెట్టి తీయడం వల్ల చాక్లేట్ మనం బయటన మెల్ట్ చేసి పెట్టుంటాం కదా! అదొచ్చేసి హార్డ్‌గా అయిపోతుంది కదా! అలా అవ్వకుండా ఆల్రెడీ మనం వేడి చేసి ఉంటాం కదా! వేడి నీళ్ళు వాటి మీద పెట్టేసి ఉంచేస్తే లిక్విడ్‌గానే ఉంటుంది. ఇక్కడ చూసారా నేను డిప్ చేస్తున్నాను. అస్సలు స్టిక్‌కైతే తగలలేదు. ఓన్లీ కేక్ లాడే ఎంత వరకైతే ఉందో అంతవరకే నేను డిప్ చేశాను చాక్లేట్‌ని. ఇలా 2-3 మినిట్స్ వరకు హోల్డ్ చేయాలి. ఎక్స్‌ట్రా చాక్లేట్ ఏదైనా ఉంటే మళ్ళీ ఆ గ్లాస్‌లో పడిపోతుంది. ఇలా ఏదైనా గ్లాస్‌లో గాని, థర్మాకోల్ షీట్‌లో గాని గుచ్చుకోవాలి. ఇక్కడ నాకు నిలబడలేదు. అందుకే నానికి ఇచ్చాను పట్టుకోమని చెప్పి. ఇక్కడ ప్రతి కేక్ పాప్‌ని కూడా ఇలా కాంపౌండ్‌లో ముంచేసి పక్కకు పెట్టేసుకున్నాను. ఫస్ట్ టైమ్ ఎవరైతే కేక్ పాప్స్‌ని చేస్తారో ఈ మిస్టేక్ ఖచ్చితంగా చేస్తారు. చూసారా నేను స్టిక్ పట్టుకొని తీసుకోవడం వల్ల అక్కడ విరిగిపోయింది పాప్ అనేది. ఎప్పుడు గూడా మనం లాడుని పట్టుకొని తీయాలి. చూసారా పర్ఫెక్ట్‌గా వచ్చింది. రెండిటికి డిఫరెన్స్ చూడండి. ఎవరైతే ఫస్ట్ టైమ్ చేస్తున్నారో వాళ్ళు ఇక్కడ చూసుకొని చేయండి. ఇలా మొత్తం అన్నీ డిప్ చేసేసిన తర్వాత ఒక 15 మినిట్స్ మళ్ళీ నార్మల్ ఫ్రిడ్జ్‌లో పెట్టి తీసేసాను. మిగతా మెల్టెడ్ డార్క్ కాంపౌండ్‌ని పైపింగ్ బ్యాగ్‌లో వేసేసుకొని జిగ్‌జాగ్ లాగా వేస్తున్నాను చూడండి కేక్ పాప్ మీద. తర్వాత వైట్ అండ్ గోల్డ్ బాల్స్‌ని డెకరేట్ చేస్తున్నాను. చూసారా ఎంత బావుందో! నాకైతే చాలా బాగా నచ్చింది. ఇక ముందు ఎవరికైనా ఆర్డర్ ఇవ్వాలి అనుకుంటే ఇలా ఇచ్చి చూడండి. చాలా సాటిస్ఫై అవుతారు ఆర్డర్ ఇచ్చేవారు. ఈ కేక్ పాప్స్‌ని మనం ఎలా ర్యాప్ చేయాలి, అలానే ఎందులో పెట్టివ్వాలో నేను ఈ వీడియోలో చూపిస్తాను. ఈ షీట్ వచ్చేసి నాకు 10 రూపీస్ పడిందండి. కేక్స్ రా మెటీరియల్‌లోనే. ఈ స్టిక్స్ వచ్చేసి నాకు 40 రూపీస్ పడింది. చూసారా బయటికి కనిపించాలి విజిబుల్. ఇలాంటి షీట్ మీ దగ్గర లేదు అనుకుంటే బుక్ స్టోర్‌లో ప్లెయిన్‌ది ఉంటుంది కదా! అదైనా తీసేసుకొని ర్యాప్ చేసుకోవచ్చు. మీకు ఏది అవైలబుల్ అయితే అది చేయండి. ఈ కేక్ పాప్స్‌ని ఎవరైతే ఆర్డర్ ఇచ్చారో వాళ్ళు కొంచెం లేట్‌గా వస్తారు అనుకుంటే ఇవి ఎక్కడ పెట్టాలో మీకు డౌట్ రావచ్చు. మనం నార్మల్‌గా ఫ్రిడ్జ్‌లో పెట్టిన తర్వాత హార్డ్ ఎప్పుడైతే అయిపోతుందో అప్పుడు బయటకి తీసి పెట్టేయొచ్చు. ఫ్రిడ్జ్‌లోనే ఉంచేసారు అనుకుంటే అలానే వాటర్ డ్రాప్లెట్స్ అనేవి ఆ కేక్ పాప్స్ ఉంటాయి కదా! వాటి చుట్టూ కూడా వాటర్ డ్రాప్లెట్స్ అనేవి వచ్చేస్తాయి. అప్పుడు కవర్ అనేది ఓపెన్ చేయగానే కేక్ పాప్ పైనంతా తడి తడిగా ఉంటుంది. అప్పుడు అంత బాగోదు. ఇక్కడ ర్యాప్ చేస్తున్నాను చూడండి. కేక్ పాప్‌ని. ఇదొచ్చేసి చాక్లెట్స్ ఎవరైతే చేస్తున్నారో వాళ్ళు ఈజీగా చేసేస్తారు. కేక్స్‌ని తయారు చేసే వాళ్ళకేంటంటే కొంచెం కష్టంగా ఉంటుంది. 1-2 టైమ్స్ చేశారంటే మీకు అలవాటయిపోతుంది. నేను ఈ వీడియోలో క్లియర్‌గా చూపిస్తున్నాను చూడండి. నేను రెండిటిని అయితేనే ర్యాప్ చేసి మీకు చూపిస్తున్నాను. ఎందుకంటే నేను నార్మల్‌గా వీడియో కోసమనే చేస్తున్నాను. ఇది మా ఇంట్లోనే తింటాం కాబట్టి. వీటిని ఇలా ర్యాప్ చేసిన తర్వాత బాక్సెస్ ఉంటాయి. నేను పైన ఇమేజ్ ఇస్తాను చూడండి. ఆ బాక్సెస్ అనేవి చూసారా కప్ కేక్స్ మనం పెడతాం కదా! వాటిలో అయినా పెట్టుకోవచ్చు. విజిబుల్‌గా కనిపించే దాంట్లోనైనా లేదు అనుకుంటే ఇలా కార్డ్‌బోర్డ్‌తో వస్తుంది కదా! కప్ కేక్స్‌ని స్టోర్ చేసుకోవడానికి అందులో అయినా స్టోర్ చేసేవ్వచ్చు. ఇక్కడ రెండిటిని ప్యాక్ చేసేసాను కదా! చాలా బాగా చేశాను కదండీ! ఇలానే మీరు కూడా చేసివ్వండి. దీని టేస్ట్ వచ్చేసి చాలా బావుంది. చూడడానికే కాదు తినడానికి కూడా అంతే బావుంది. బేకరీ స్టైల్ లాగే ఉంది. మీరు కూడా ఫస్ట్ టైమ్ ఎవరైనా చేసినా కూడా ఈ వీడియో చూసి చేయండి. తప్పకుండా చాలా బాగా చేస్తారు. అలానే ఈ వీడియో ఎవరైతే పూర్తిగా చూసారో వాళ్ళందరికీ థ్యాంక్ యూ సో మచ్. అలానే మన ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి.
అలానే మీ ఫ్యామిలీలో ఎవరికైనా బేకింగ్ అంటే ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళకి ఈ వీడియోని షేర్ చేయండి. థాంక్ యూ. బాయ్.